టమాటా తొక్కు మనం ఎండబెట్టి వేస్తాం చూడు, అట్లా చేసింది మమ్మీ. అట్లనే టేస్ట్ ఉంటుంది, కమ్మ ఉంటుంది. గిట్ల గిట్ల వేసుకుర్రి ఎంత కమ్మ ఉంటుంది అంటే ముద్ద వెనక ముద్ద ఇట్లా లాగించేస్తారు, అట్లుంటుంది. అంత కమ్మ ఉంటుంది. ఇది ఎట్లా చేసిందో ఏం చేసిందో ప్రాసెస్ తెలవాలంటే మీరు వెంటనే మన నేత్ర ఛానల్ కోర్రి. మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నేత్ర ఛానల్కి పోయి చూసి చేసుకోర్రి. ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి, మస్తు ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం. అనుకునే మనం ఇప్పుడు ఎండబెట్టి వేస్తే ఎట్లుంటుందో అట్లా ఆ ప్రాసెసే. కానీ ఎండబెట్టకుండా కూడా ఆ కమ్మతనం ఎట్లా తెచ్చిందో మమ్మీ చూడుర్రి. ఉడకబెట్టి ఎట్లా చేసిందో చూడుర్రి. మనల్లో మస్తున్నాయి. ఇదొక రకం. అది కూడా చేస్తుంది, అది కూడా వస్తుంది. ఇక మమ్మీ ఇదైతే ఇక దానికి టైం టేకెన్ కదా కొద్దిగా. అవి ఎండబెట్టాలి, రసం కొడుక ఎండకు పెట్టుకోవాలి. అది ఉంటుంది ప్రాసెస్. అప్పుడు వెనకటి ఫుడ్ అది. ఇది ఉడికి వెనకటి ఫుడ్డే. అట్లా చేసుకొని ఇట్లా తింటే బాగుందా, అద్దరిపోయింది టేస్ట్. ముద్ద తింటారు పిల్లలకి, నోరు జాపుకుంటేస్తారు. అంత బాగుంటుంది అసలు. అన్నం మొత్తం దీంతో లాగించేయచ్చు, అంత కమ్మ ఉంది. మస్తు చేసింది మమ్మీ, మస్తు. ఇట్లా అన్నీ కరెక్ట్గా పడ్డాయి మమ్మీ. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ చెప్పిన వాళ్ళకు కొలతలతోటి, పక్క కొలతలతోటి పెట్టింది మమ్మీ. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే కొలతలు ఎట్లా పెట్టినా ఎట్లా పెట్టినా అన్నది, ఎట్లా చేసినా ఏం చేసినా ఎట్లా అన్నది మీకు అన్నీ క్లియర్గా చూసి చేసుకొని లైక్లు ఇరమ్మా. సూపర్ అద్దరిపోయింది టేస్ట్. అమ్మా మంచిగా చేసినాయి మమ్మీ, అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం కూడా అసలు పర్ఫెక్ట్. నానమ్మలు అమ్మమ్మలు ఇట్లా వాళ్ళు చేసిన వంటలతోటి మేము ముందుకు వస్తున్నాం. మేమైతే తిన్న వంటలు మీకు ఏంటంటే మా నానమ్మతో వండుకుంటా, అమ్మమ్మతో వండుకుంటా, ఇట్లా నేను చూసిన వంటలు ఇవి. ఆ వంటలు ఎందుకు వదలాలి, మీ ముందుకు ఎట్లా రావాలన్నది ఆలోచించుకొని ఇట్లా మేము ముందుకు వస్తున్నా. లైక్ ఇచ్చేసుకొని మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం మరి. ఇక చేసుకొని తినుదమ్మా.